रुकन असेंबली जनगांव डॉक्टर पल्ला राजेश्वर रेड्डी ने रियासती हुकूमत से मुतालिबा किया कि वो जनगांव हल्के में मौजूद तपास पल्ली के रिजर्वायर को फौरी पानी से भरते हुए दूसरे मंडलों को सैराब करें। जारिया मौसम में गर्मा के अवाइल में ही किल्लत आब की संगीन सूरत हाल पैदा हो चुकी है, जिससे किसानों को शदीद माली नुकसान का खदशा पाया जाता है। वो कल शाम सिद्दीपेट जिले के चुरियाल टाउन में मीडिया से बात कर रहे थे। उन्होंने बताया कि महकमे आपाशी के ऑपरेशन और मेंटेनेंस शोबे से वाबस्ता मुलाजिमिन गुज़िश्ता 15 दिनों से हड़ताल पर रहने के नतीजे में पानी बर वक्त ना छोड़ने से तमाम ज़ख़ीरे आब खुश्क हो गए हैं। इसके बावजूद रियासती वुज़रा, हुकूमत, कांग्रेसी कायदीन या कांग्रेस के अरकान असम्बली ने कोई कोशिश नहीं की और ना ही लब कुशाई की, जबकि उन्होंने बजात खुद बहैसियत रुकन असम्बली जनगांव महकमे आपाशी के इंजीनियर इन चीफ समेत तमाम आला ओहदेदारों से बात करते हुए नुमाइंदगी की और 15 दिनों बाद मोटरों को खुलवाया। इस ज़िमन में माने खैस खामोशी इख्तियार करने वाले कांग्रेस कायदीन पर उन्होंने शदीद तनकीद की। डॉक्टर पल्ला राजेश्वर रेड्डी ने तपास पल्ली रिजर्वायर, लदनूर, वेल्डनडा, गोडियम और बंपाकोर ज़ख़ीरे आब को भी लबरेज करने का रियासती हुकूमत से मुतालिबा किया ताकि ज़राई मकासद के लिए पानी इस्तेमाल हो सके। रुकन असम्बली के हमरा मुकामी PRS कायदीन मौजूद थे। नमस्कार। मुख्యంగా చేరియాల డివిజన్ ప్రాంతంలో తపాస్పల్లి దాని కింద ఉన్న చెరువులు, అదే కింద తపాస్పల్లి కింద ఉన్న ఆయకట్టు ఇవాళ తీవ్ర సంక్షోభంలో ఉన్నది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో మంచినీటి కూడా ఇబ్బందిగా ఉన్నది. ఏవైతే బోర్లు ఉన్నాయో ఆ బోర్లు కూడా మొత్తం అడగంటిపోతున్నాయి. కొత్త బోర్లు కూడా వేద్దామంటే 300, 400కి ఇంత ముందు పడేది ఉంటే 200 కూడా పడిన సందర్భాలు, 100 పడిన సందర్భాలు. ఇవాళ 600 నుంచి 800 వేసినా కూడా నీడ్చుకు కూడా రాని పరిస్థితి ఏర్పడ్డది. ఫిబ్రవరి చివరి వారంలోనే మొత్తం వరి పంటనే కాదు, మిగతా మామూలుగా కూరగాయలు వేసుకుంటే కూడా వాటికి కూడా నీళ్లు అందలేని పరిస్థితి వచ్చింది. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే అన్ని మోటార్లు ఆన్ చేసి తపాస్పల్లి రిజర్వాయర్ నింపాలి. తపాస్పల్లి రిజర్వాయర్ కంటే ముందు ఉన్న లద్నూర్ గాని, వెలిదండ గాని, కన్నెబైనగూడెం గాని, బొమ్మకూరు గాని వాటిని కూడా ఖచ్చితంగా వెంటనే నింపాలని చెప్పి కోరుతున్నాం. ఈ ప్రభుత్వానికి ఇటువంటి విపత్కర పరిస్థితులు ఉంటే కూడా కనీసం దానికి ఏమాత్రం పట్టినట్లు లేరు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో దరిదాపుగా 15 రోజులు దేవాదుల ప్రాజెక్టులో ఉండే O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ మొత్తం స్ట్రైక్ చేస్తే 10-12 కోట్లు ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వలేక, వాళ్ళని కన్విన్స్ చేయలేక 15 రోజులు మోటార్లు బంద్ చేసి పెట్టింది. చాలా దురదృష్టకరం. నేను మంత్రి గారితో సహా సెక్రటరీతో, ENCతో, CEతో, SCతో, DEతో, EEతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి వాళ్ళు మీరు పైసలు ఇప్పియండి సార్ అని అంటారు. ఏ మంత్రి కూడా ఒక్కరోజు కూడా దీని నుంచి 15 రోజుల నుంచి మాట్లాడలే. ఏ అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా మాట్లాడలే. మాకు కడుపు నొప్పి ఉన్నది కాబట్టి మేము జనగామ గురించి మాట్లాడితే, జనగామ నియోజకవర్గంలో ఉన్న తపాస్పల్లి దగ్గర నుంచి అన్ని రిజర్వాయర్లు, అదేవిధంగా చెరువులు నింపాలనే ఉద్దేశంతో మేము మాట్లాడితే ఫైనల్ గా 15 రోజుల తర్వాత వాళ్ళకి డబ్బులు చెల్లించిండ్రు. ఆ తర్వాత 3 రోజుల కింద మోటార్లు ఆన్ చేయడం జరిగింది. ఈ మోటార్లు ఆన్ చేయగానే కింద ఉన్న ఎమ్మెల్యే వచ్చి నేను ఆన్ చేసుకొని పోతా అంటున్నాడు. మరి మీ తెలివి ఏమైంది? ఇంతకుముందు మీకు ఈ రైతుల మీద పట్టింపు ఉన్నట్లయితే 15 రోజులు మోటార్లు బంద్ చేస్తే ఎందుకు మీరు సప్పుడు చేయకుండా నోరు మూసుకొని కూర్చున్నారు? కరెంటు ఖర్చు అయిద్దానా? అవగాహన లేకనా? లేక రైతులంటే పట్టింపు లేదా? ఇంత దురదృష్టకర పరిస్థితులు ఏనాడు కూడా గత తెలంగాణ వచ్చినప్పటి నుండి లేవు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎండాకాలంలో కూడా చెరువులు నింపినాం.
ఏనాడు కూడా తపాస్పల్లి కింద ఉండే అన్ని చెరువులు కూడా 365 రోజులు జల కళతో ఉట్టిపడ్డాయి. ఇది చేత కాకుండా ఇవాళ ఎమ్మెల్యే నీళ్లు లేవట్లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. నేనే స్వయంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్తున్నా, అందరు అధికారులతో మాట్లాడినా, మంత్రి గారికి రిప్రజెంట్ చేసిన, డబ్బులు వాళ్ళు చెల్లించేటట్టు చేసిన, చివరికి అలా మోటార్లను ఆన్ చేసిన తర్వాత గండి రామారావు కూడా 2 మోటార్లు ఆన్ చేసిండ్రు. 10 క్యూమెక్లు వస్తున్నాయి. అది సరిపోదు, ఇంకా చేయాలని చెప్పేసి కూడా నిన్న ఇవాళ కూడా సి గారితో, ఎస్సీ గారితో, ఈ గారితో, డి గారితో కూడా మొత్తం కూడా మాట్లాడుతున్నాం. అదే సమయంలో మిగతా గన్పూర్ గాని మిగతా చోట్లగా నీళ్లు పోతుంటే అందరికి ఇవ్వద్దని మేము చెప్పట్లే, వాళ్ళకి ఇచ్చుకుంటేనే మాకు ఖచ్చితంగా పెంచాలి, అన్ని మోటార్లు ఆన్ చేయాలని చెప్పేసి అని అడుగుతున్నాం. మాకు వెంటనే ఫేజ్ 2లో ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండి రామారం వచ్చే ఫేజ్ 2లో 2 మోటార్లు తప్పనిసరిగా ఆన్ చేయాలని కోరుతున్నాం. ఫేజ్ 3లో ఆన్ చేసినా మాకు రావు కాబట్టి ఫేజ్ 2లో 2 మోటార్లు ఆన్ చేస్తేనే మాకు దాని కింద ఉన్న బొమ్మకూరు గాని, వెలిదండ గాని, లగ్నూరు గాని ఈ రిజర్వాయర్లన్నీ కొంత బాగా నిండుకుంటూ వస్తాయి. మా తపాస్పల్లి నిండుతుంది, మా రైతులకు నీళ్లు వస్తాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా ధర్నా చేస్తానంటే కొద్ది రోజులు ఓపిక పట్టమని వాళ్ళని అడుగుతున్నాం. 3-4 రోజుల్లోపు 2వ మోటార్ నుండి మాకు ఇక్కడ నీళ్లు రానట్లయితే ఖచ్చితంగా మేము రైతులతో కలిసి నిరసన చేస్తాం, ధర్నా చేస్తాం. మా నీళ్లు మాకు వచ్చేదాకా, మా పంటలు కాపాడేదాకా ఊరుకోమని కూడా చెప్తున్నా.